హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలను కొంతమంది తప్పుగా ఉపయోగిస్తున్నారు. లేడీస్ హాస్టల్లో బాత్రూంలో సీసీ కెమెరాలు పెడుతున్నారు. కొన్నాళ్ళ కిందట ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. తాజాగా తెలంగాణలో ఫేమస్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన సిఎంఆర్ కాలేజీలో చోటు చేసుకుంది. చదువు కోసం కన్నవాళ్లను విడిచిపెట్టి ఎంతో దూరంలో హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న మల్లారెడ్డి కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కొంతమంది విద్యార్థులు స్నానం ఇతరత్ర కార్యక్రమాలు చేస్తుండగా సీక్రెట్గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించేయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈ దారుణంలో నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అసభ్యకరమైన వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళన చేయడంతో పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. 3 నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికీ దానిని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిన యాజమాన్యం ఎవరైనా ప్రశ్నిస్తే విద్యార్థుల వీడియోలు కూడా బయట పెడతామని బ్లాక్మెయిల్ చేస్తున్న యాజమాన్యం ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం విచారణ చేపట్టిన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థినులకు న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ధర్నా చేపట్టింది. విద్యార్థులను బ్లాక్మెయిల్కు గురి చేస్తున్న సిఎంఆర్ కళాశాల సీజ్ చేసి విద్యార్థులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.